హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అన్నం తినరా, తినండి, టైంకి తినండి, లేకపోతే ఏమవుతుంది, ఆకలి అవుతుంది, ఫ్యూచర్లో అల్సర్ వస్తాయి. ఇక కొంతమంది అయితే అబ్బా నేను లడ్డుగా అవుతుండ్రా నాయన, వద్దు ఒక పూట అన్నం బంద్ పెట్టేస్తున్నారు. దయచేసి అట్లా చేయకండి. ఒక రొట్టెలో గిట్టలో చపాతీలో ఏవో ఒకటి తినాలి, కానీ అస్సలు పస్తులు మాత్రం ఉండకండి, ఓకేనా? ఎందుకంటే ఇక కొందరు శరీరాన్ని బట్టి ఆటోమేటిక్గా గింత తిన్నా గింత లాభ అవుతారు. సో దానికి మనం ఏం చేయలేము అనమాట, ఓకేనా? సో అదేవిధంగా మీకోసం అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వరదల వల్ల అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు భారీ హుదుహుదు తుఫాను కన్నా దారుణమైనటువంటి వరదల వల్ల ఏంటంటే వేల సంఖ్యలో ఇల్లులు కొట్టుకుపోవడం, ఇల్లులు మునిగిపోవడం, రోడ్లు మునిగిపోవడం, చాలా అంటే చాలా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఎంతో మంది వేల మంది జనాలు నిరస్థాయిలు అవుతున్నారనమాట. కనీసం వాళ్ళకు ఉండడానికి తలదాచుకోవడానికి షట్టర్లు కూడా లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అనమాట. తినడానికి ఫుడ్ కూడా లేనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి వాళ్ళకి సాయం చేయడానికి చాలా అంటే చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారనమాట. దాతలు, సినీ సెలబ్రిటీస్ అయితేనేమి, పాలిటిక్స్ పరంగా అయితేనేమి, ఇంకా వ్యాపారవేత్తలు అయితేనేమి, ఇంకా చిన్న చిన్న సెలబ్రిటీస్ తమకు దోచినటువంటి సహాయాన్ని, విరాళాన్ని వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అదే విధంగా వీళ్ళందరిలో మరొక వ్యక్తి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అది ఎవరని అనుకుంటున్నారా? అదేనండి, ఈ టీవీలలో వాణిజ్య రంగాల్లో మారుమోగుతూ ఉంటది కదా, ఒకటే డైలాగ్ తో బ్రాండ్ అంబాసిడర్ గా మారిన డబ్బులు ఊరికే రావండి. లలిత జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు అనమాట విజయవాడలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ₹1,00,00,000 చెక్కుని విరాళాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తుంది. వారేవా, సూపర్ కదా. అలాగే ఇంకా వేరే చిరు వ్యాపారవేత్తలు అయితేనేం, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అయితేనేం తమకు దోచినటువంటి సహాయాన్ని చేయాలని చెప్పేసి ఆయన కొంచెం సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఏపీ విద్యుత్ ఉద్యోగుల యొక్క ఒక రోజు జీతాన్ని అంటే ₹10,60,00,000 సహాయం కింద ప్రకటించినట్టుగా తెలుస్తుంది. వారేవా, సూపర్ కదా. సోను సూద్ పెద్ద పెద్ద ఫౌండేషన్ల ద్వారా వేల మందికి సహాయం చేయడం జరిగింది అనమాట. ఇక తెలంగాణ వాళ్ళు చాలా అంటే చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇక కొంతమంది అయితే తినడానికి ఫుడ్ కూడా లేనటువంటి నిరసరాయులకు సహాయం చేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఫుడ్ పార్సల్ తీసుకురావడము, లేదా వాటర్ బాటిల్స్, ఇక కొంతమంది అయితే మెడిసిన్స్ తీసుకురావడం, వీటన్నిటిని కూడా సప్లై చేయడానికి ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషాన్ని, ధన్యవాదాలను తెలుపుతున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. మీకు దోచినటువంటి సహాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే చేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని కొన్ని ప్రమాదాల నుంచి కూడా కాపాడుతాడు కదా. సో అందుకే కొన్ని ప్రమాదాలు గట్టెక్కినప్పుడు కూడా అనుకుంటాం అనమాట, అబ్బా నిజంగా ఏ పుణ్యం చేసినేమో నాకు ఈ యొక్క ప్రమాదం అనేది తప్పిందిరా నాయన అని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లే కొంచెం మీకు దోచినటువంటి సహాయం చేయండి. ఇక నేను కూడా చాలా భారీ ఎత్తున సాయం చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే రూమ్ రెంట్ కట్టుకోవడానికి నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కంపల్సరీగా నా వంతు నేను నా ద్వారా కాకపోయినా ఫ్రెండ్స్ ద్వారా కానీ, తెలిసిన వాళ్ళ ద్వారా కానీ నా వంతు సహాయం నేను చేస్తానని నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎనీవే ఫ్రెండ్స్, మీకు దోచిన సహాయం మీకు చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వీటిలో లిజనర్స్ అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సొంతగడు వాయిస్తూ మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాను. అందరికీ సెలవు, నమస్కారం, టాటా, బాయ్ బాయ్.